వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్నటువంటి సంక్షేమ ఫలాలు అభివృద్ధి ఫలాలు అందజేయడానికి గ్రామ సభలు పెట్టారు. వివిధ గ్రామాల్లో పట్టణాల్లో వార్డు వారిగా డివిజన్ వారిగా సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేశారు. లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మనం కరీంనగర్ కోత్రాంపూర్ ఏరియాలో ఉన్నాము. కొంతమంది లబ్ధిదారులు వారికి దరఖాస్తు చేసుకోవడానికి వచ్చారు. మీరు దేని కొరకు వచ్చారు? ఏం దరఖాస్తు చేసుకుంటున్నారు? మీరు కొత్తది రేషన్ కార్డు కోసం ఇందిరమ్మ ఇల్లు పథకం కోసం వచ్చినాం. లేదా మీకు ఇదివరకు రేషన్ కార్డు లేదు, ఇల్లు లేదా? లేదు. ఎట్లా ఉంది ప్రోగ్రామ్? మరి బాగుంది. మీరు చెప్పండి, ఏంటి పరిస్థితి? ఈ ప్రోగ్రామ్ అమలు చేస్తారు. గత 20 సంవత్సరాల నుంచి కిరాయి ఉంటున్నామండి కరీంనగర్లో. మాకు ఇప్పటివరకు రేషన్ కార్డు అందలేదు. ఇంతకుముందు కూడా మేము రేషన్ కార్డులో అప్లై చేసుకున్నాము. అప్పుడు కూడా మాకు అందలేదు, సాయం లేదు. ఇప్పుడు కూడా సాయం చేయాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాం. మేము ఇప్పుడు కూడా అప్లికేషన్ ఇందిరమ్మ ఇళ్ళ కోసం, రేషన్ కార్డు కోసం మేము చాలా బాధపడుతున్నాము. దాని గురించి గవర్నమెంట్ మా సహాయం చేస్తారు. మీరు ఏం పని చేస్తారు? మేము ప్రైవేట్ కిరాణా షాప్లో పనిచేస్తానండి. 15 సంవత్సరాల నుంచిగా కిరాయే ఉంటున్నామండి. లబ్ధిదారు కోసం మా కోసం గవర్నమెంట్ ఆదుకోవాలని ఆదేశిస్తున్నాం. ఓకే, మొత్తం మీద రేషన్ కార్డు ఇందిరమ్మ ఇళ్ళ కొరకు వాళ్ళు దరఖాస్తు చేసుకున్నా అని చెప్తున్నటువంటి పరిస్థితి. స్థానిక కాంగ్రెస్ నేత ఉన్నారు, మాజీ కార్పొరేటర్. ఏంటి అసలు పరిస్థితి? దీనికి స్పందన ఎట్లా ఉన్నది? ఏ విధంగా చూడవచ్చు? అయితే గత 10 సంవత్సరాల నుంచి ఇంతకుముందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మా ఏరియాల నుంచి ఒక 500 చిల్లర బుర్యదంగాలకు మరియు ఒక 385 ఈ డివిజన్ ప్రజలకు ఇప్పించినాం. కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందనే నమ్మకంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయగానే ఇంతమంది జనాలు తండోపతండాలుగా వచ్చిర్రు. కారణం ఏంటి అంటే గత 10 సంవత్సరాల నుంచి ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ అనే పేరు మీద ఒక్కరికి కూడా ఒక ఇల్లు ఇవ్వలేదు. కాబట్టి ఒక్క రేషన్ కార్డు కూడా రాలేదు. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇదివరకు ఇచ్చిందనే నమ్మకంతో మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రావడంతో కాంగ్రెస్ గవర్నమెంట్ మీద నమ్మకంతో ఇంతమంది జనాలు వచ్చి ఇప్పుడు అప్లై చేసుకోవడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గారు మరియు శ్రీధర్ బాబు గారు మరి స్థానిక కాంగ్రెస్ లీడర్లందరి సహకారంతో అన్ని సంక్షేమ కార్యక్రమాలు పూర్తి చేస్తా అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ నేతలు ఒక పాజిటివ్ వేలో అయితే ఉన్నారు. దరఖాస్తుదారుల నుంచి దరఖాస్తు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు, కార్పొరేటర్ ఉన్నారు. వారిని అడుగుదాం, ఏంటి అసలు పరిస్థితి? ఎట్లా చూడవచ్చు? దీనికి సంబంధించి దరఖాస్తులు ఇస్తున్నారు కదా, ఇదివరకే సమగ్ర సర్వే అన్నారు, అవన్నీ చెప్పారు, తీసుకున్నారు. ఎట్లా ఉంది స్పందన? ఇప్పుడు చాలా మటుకు ప్రజలు ఆశతోనే ఉన్నారు. ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం మీద మాకు అర్థమైతే లేదు. కొత్త రేషన్ కార్డులు అనగానే చాలామంది తండోపతండాలుగా వస్తున్నారు. పాపం పెడతా అంటే ఆశ, కొడతా అంటే భయం లేక ఉంది ప్రజల పరిస్థితి. చూడండి ఎంత ఘోరమైన పబ్లిక్. పొద్దున 10 నుండి ఇప్పటి వరకు విపరీతమైన జనం వస్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తుందురుపు లెక్క కాకుండా 100% అప్లై చేసిన వాళ్ళకు, నిజమైన నిరుపేదలకు రేషన్ కార్డులు అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. మొత్తం మీద రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు అట్లాంటివన్నీ కూడా లబ్ధిదారులకి వాస్తవంగా ఎవరైతే అర్హులో వాళ్ళకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మీరు దరఖాస్తు తీసుకుంటున్నారు కదా, ఏం చేస్తారు? ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారా? ఏం చేసే అవకాశం ఉంది? అధికారులు ఏమి ఆదేశాలు జారీ చేశారు? ఆన్లైన్లో అప్లోడ్ చేస్తాము. దరఖాస్తు తీసుకొని అన్నీ తీసుకుపోయి ఆన్లైన్లో అప్లోడ్ చేసినాక మళ్ళీ ఎంక్వైరీ చేసి సబ్మిట్ చేస్తాం. ఎట్లా ఉంది స్పందన జనాల నుంచి? జనాలు రేషన్ కార్డు కొరకు బాగా వస్తున్నారు. రేషన్ కార్డు కొరకు ఇది మొత్తం మీద రేషన్ కార్డు కొరకి దరఖాస్తు చేసేవారి సంఖ్య అధికంగా ఉంది. ఎందుకంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో ముడిపడి అనేక పథకాలు అమలు చేస్తుంది సర్కార్. దీనికి సంబంధించి కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి వారి దరఖాస్తులు నింపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులు వివిధ ప్రాంతాల్లో గ్రామాల వారీగా గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. పట్టణాల్లో డివిజన్ వారిగా ఉన్నారు. అమ్మ, మీరు ఎందుకు వచ్చిండ్రు? ఏం కావాలి మీకు? లేదా అమ్మ, ఎందుకు కొట్టేసి? చిన్న కొడుకు పంట దిగిన అప్పుడు కొత్తగా 2 పిల్లలు పుట్టిరు. చిన్న పిల్లలు, ఒకడు 3 ఏళ్ళోడు, ఒకడు 5 ఏళ్ళోడు. 4గురితోటి నేను దిగిన 5గురు. ఇగో గిన్నెలు ఉంది సార్, చూడు నాకు. ఇగో గిన్నెలు ఇత్తలేరు. 7 ముద్దర బియ్యం అంతకుముందు ఇచ్చిర్రు. ఇక ఈ 7 ముద్దర వేసినాక అసలు ఇస్తలేరు. బాగా నాకు కొడుకులు బువ్వ పెడతలేరు. కొనుకొచ్చుకొని పింఛను విన బతుకుతాను, పింఛను వస్తాను. అంటే ఎందుకు బువ్వ ఎందుకు పెడతలేరు నీకు? ఏమంటారు? నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? పొలం ఉన్నదా? ఇల్లు ఉందా? ఏం లేదు? ఏది లేదు. ఇల్లు ఉంటే అక్కడ దంగపల్లి అయితే అమ్ముకున్నాం. బెజ్జంగి మండలం ఉన్నాం, అది అమ్ముకొచ్చుకున్నాం. ఇక్కడ బతుకుతాను. మరి ఎట్లా నీకు డబ్బులు ఎట్లా వస్తాయి? పెన్షన్ ఎంత వస్తాను? 2000.
2000 సార్. మరి మీరు పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు, కొడుకులు అన్నం పెట్టకుండా. ఇట్లా ఉండ్రి ఆలం గట్టు ఉంటే ఎప్పుడన్నా సంవత్సరం ఏమో నోరు గోరు కోడళ్ళు కొంచెం కొడుకులు ఏమన్నారు బాగా కాలం కొడుకులు నీ అవ్వ అని కూడా అనలే, కొడుకులు ఏమనలే. ఏం లేదమ్మా, మీకు వృద్ధులకి వీళ్ళ రక్షణ కొరకు చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వము. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఎంఆర్ఓని ఆశ్రయించండి, పోలీస్ స్టేషన్కి పోయి చెప్తే మీకు న్యాయం జరుగుతుంది, మీకు రక్షణ కల్పిస్తారు, మీరు ఇబ్బంది పడవద్దు. ఓకే. కోడళ్ళు వాళ్ళను ఎట్లా అట్లా తిడతారు. వాళ్ళు జరమ పెద్ద కొడుకు ఇంత తాగుతారు, చిన్న కొడుకు సైకో, వాళ్ళు చెప్పినట్టే వింటారు. మొత్తం మీద ఈ దరఖాస్తు చేసుకునే వారి బాధలైతే ఒకసారి విన్నాము మనము. ఎందుకంటే ఆ వృద్ధురాలి మనోవేదన సైతం అర్థం చేసుకోవచ్చు. దీనిలో భాగంగా తమకి కనీసం తిండి పెట్టే స్థితిలో లేరు, తనకు రేషన్ కార్డు వస్తలేదు కాబట్టి మళ్ళీ రేషన్ కార్డు కొరకే ఒంటరిగా ఉంటున్నా కొడుకులు ఉన్నప్పటికీ అనే ఆవేదన వారి మాటల్లోనే విన్నాం. మొత్తం మీద ఈ రేషన్ కార్డులు ఇవ్వడానికి ఎన్ని రోజుల టైం తీసుకుంటారు, లబ్ధి చేకూరే అవకాశం ఎంత మేరకు ఉంటుంది అనేటువంటి అనుమానాలు కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఒక ముందడుగు అని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.